క్యాబిన్ మేట్ 24 hours స్టడీ హాల్ అండ్ వర్క్ స్పేస్ మొబైల్ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఇప్పుడే మీ క్యాబిన్ బుక్ చేసుకోండి. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో చిక్కుకుపోయిన భారత అమెరికన్ వ్యోమగామి సునీతా విలియమ్స్కు మరోసారి నిరాశ ఎదురైంది. 9 నెలలుగా ఐఎస్ఎస్లో ఉంటున్న ఆమె భూమి మీదకి రావడం మరింత ఆలస్యమయ్యేలా ఉంది. సునీతతో పాటు వెళ్లిన మరో ఆస్ట్రోనాట్ బచ్ విల్మోర్కు కూడా నిరీక్షణ తప్పడం లేదు. అసలు సునీతా విలియమ్స్ తిరిగి భూమి మీదకు వస్తుందా? ఇంకా ఆలస్యమైతే ఆమె ఆరోగ్యం ఏమవుతుంది? ఎలాంటి ప్రమాదంలో సునీతా విలియమ్స్ ఉంది? భారత సంతతికి చెందిన వ్యోమగామి సునీతా విలియమ్స్కు నిరీక్షణ తప్పదని తెలుస్తోంది. 3వసారి రోదస్సులోకి వెళ్లిన ఆమె మరో వ్యోమగామి బుచ్ విల్మోర్తో కలిసి దాదాపు 9 నెలలుగా అంతరిక్ష కేంద్రంలోనే చిక్కుకుపోయారు. ఈ క్రమంలో వారిని భూమి మీదకి తిరిగి తీసుకువచ్చేందుకు నాసా, స్పేస్ ఎక్స్లు ప్రయోగానికి సిద్ధమయ్యాయి. అమెరికాలోని ఫ్లోరిడా నుంచి 4 వ్యోమగాములతో ఫాల్కన్ 9 రాకెట్ బయలుదేరేందుకు క్రూ 10 మిషన్ను రెడీ చేశారు. ఈ సిబ్బందిని పంపిన తర్వాతే సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్ భూమికి తిరిగి తీసుకురావాలని భావించారు. కేప్ కెనావెరల్లోని కెనడీ స్పేస్ సెంటర్ నుంచి బుధవారం ఉదయం 7.48 ఈటీకి స్పేస్ ఎక్స్ రాకెట్ ప్రయోగించాల్సి ఉంది. 4 వ్యోమగాములలో 2 యుఎస్, 1 జపాన్, మరొకరిని రష్యా నుంచి ఎంపిక చేశారు. అయితే రాకెట్ లాంచ్ ప్యాడ్లో చివరి నిమిషంలో సాంకేతిక సమస్య తలెత్తడంతో స్పేస్ ఎక్స్ క్రూ 10 ప్రయోగాన్ని రద్దు చేసింది. హైడ్రాలిక్ సిస్టంలో సమస్య తలెత్తడంతో ప్రయోగాన్ని ఆపేస్తున్నట్లు నాసా వెల్లడించింది. ఈ మిషన్ మళ్ళీ ఎప్పుడు ప్రారంభించబోతుందో కూడా ఇంకా ప్రకటించలేదు. సునీతా విలియమ్స్ 9 నెలలకు పైగా ఐఎస్ఎస్లోనే ఉంటున్నారు. ఇలా అంతరిక్షంలో ఏకబిగిన అత్యధిక సమయం ఉన్న తొలి మహిళగా సునీత రికార్డులకెక్కారు. అయితే సునీతకు ఇది మొదటి రికార్డు కాదు. 2006, 2007లో తన మొదటి స్పేస్ వాక్ సమయంలో ఆమె అంతరిక్షంలో 29 గంటల 17 నిమిషాల పాటు గడిపి ఇప్పటి వరకు అంతరిక్షంలో ఎక్కువసేపు స్పేస్ వాక్ చేసిన మహిళగా రికార్డు సృష్టించారు. అయితే ఇంతకాలం అంతరిక్షంలో ఉంటున్న సునీతా విలియమ్స్ను ఆరోగ్యంపైన నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గురుత్వాకర్షణ లేకపోవడం వల్ల కండరాల ద్రవ్యరాశి, ఎముకల సాంద్రత రెండూ తగ్గుతాయి. అంతరిక్షంలో ఎముకలకు బరువు ఉండదు. అవి భూమిపై అనుభవించే అదే ఒత్తిళ్లకు లోబడవు కాబట్టి వాటి సాంద్రత తగ్గుతుంది. దీనివల్ల ఎముకలు పెలుసులుగా మారి ఇరిగిపోయేలా తయారవుతాయని ఎక్స్పర్ట్ చెబుతున్నారు. గురుత్వాకర్షణ శక్తి లేకుంటే కండరాలు వేగంగా బలహీనపడతాయి. ఎముకలు భూమిపై కంటే చాలా వేగంగా కాల్షియం వంటి ఖనిజాలను కోల్పోతాయి. దీని ఫలితంగా ఎముకల సాంద్రత, కండరాల బలం తగ్గిపోతాయి. భూమికి తిరిగి వచ్చినప్పుడు ఇవి ఆరోగ్యంపైన ప్రభావం చూపిస్తాయని నిపుణులు అంటున్నారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.